అన్న మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అవుతుందమ్మా. 18 ఇయర్స్. ఓకే. 18 ఇయర్స్ మనకు చదువు అంత ఇష్టం లేకుండే, ఏదో చదువు అన్నట్టు 10th ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి సినిమాకి వచ్చేసి ఇక్కడ కష్టాలు ఇష్టాలు అబ్బో అది పెద్ద అయిపోతుంది ఇంటర్వ్యూ. మనం దాని గురించి ప్లస్ ఫిట్నెస్ గురించి ఎట్లా వెయిట్ వేసేది నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. కానీ ఇప్పుడు ఏదో యాక్చువల్ అదే అడుగుదాం అనుకున్న క్వశ్చన్ బట్ మీరు స్కిప్ చేస్తున్నారు. పెద్ద అయిపోతే ఇవాళ రేపు జనాలు చూడట్లేదు. మహాలక్ష్మి చిన్నది ఉంటేనే చూసి మనకు అది చేస్తున్నారు, కానీ పెద్దది ఉంటే చూడట్లేదు. అది ఇంట్రెస్టింగ్ ఉండాలి, ఏదైనా సరే మాట్లాడాలి ఇంట్రెస్టింగ్ ఉండాలి. లేదంటే ఇంటర్వ్యూ చూసినట్టు ముంగటు ఉండొద్దు. అతను చూసే అరే ఇది నేను చూస్తుంటే అబ్బా నా జీవితం లాగానే ఇతని జీవితం ఉంది కదా, నా లాగానే ఉన్నాడు, కనెక్ట్ కావాలా. మనిషి ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో గంట సేపు ఇంటర్వ్యూ చూస్తాడు. నువ్వు అతికిచ్చినట్టు మాటలు, హీరో చేయకుండా చేయతేసాడు, చూడకుండా చూడేశాడు, అరేతురే అన్నాడు. హీరోలు ఎవరు అరేతురే అన్నారు, చాలా మంది ఆర్టిస్టులు అంటారు అరే ఇటు రారా అని. వాళ్ళ సంస్కారం వాళ్ళకు ఉంటుంది పాపం, చాలా మంచిగా మాట్లాడతారు. అన్ని అతికించినట్టయితే వాళ్ళు గుర్తుపట్టే స్కిప్ చేసేస్తారు. ఉన్నది ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ మాట్లాడి చెప్పు, ఎవరన్నా చూస్తారు ఇంటర్వ్యూ. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా అన్ని చాలా సినిమాలు ఉన్నాయమ్మా. నా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి కింద చూడు, బయోలో ఉన్నాయి. ఈ సినిమాల గురించి నేను ఏది చెప్పలేం, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఏదైనా చేస్తున్నాను, పారడైస్ కానీ స్పిరిట్, డ్రాగన్ ఈ పూర్తి కాలేదు ఇంకా సినిమాలు, షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి, జరుగుతున్నాయి. చాలా మంచిగా వస్తున్నాయి, అన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయి. అన్ని సినిమాలు చాలా మంచిగా వస్తున్నాయి. అన్ని సినిమాలు కూడా హిట్ కావాలని చెప్పి నేను సినిమాలో యాక్టింగ్ చేశాను, నాకు ఇంకా కోరిక ఉంటుంది సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని చెప్పి. అన్ని హిట్ అవుతాయి కూడా, అన్ని హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్ని మంచి ప్రాజెక్ట్స్. పారడైస్ కూడా అసలు అద్భుతమైన స్టోరీ, ఆయన డైరెక్టర్ గారు తీర్చిదిద్దే విధానము. అందుకే పోస్ట్ పోన్ అవుతుంది సినిమా, పోస్ట్ పోన్ అవుతుంది కొడితే ఒకసారి అది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా పారడైస్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది చూడండి జాతర. ఇప్పుడు ఆయా షేర్ సాంగ్ వచ్చింది కదా, అసలు మామూలుగా ఉండదు సినిమా, మామూలుగా వస్తలేదు. నా ట్రాక్ సపరేట్, పూనకాలే నా ట్రాక్ సపరేట్ ఉంటది ఒకటి సినిమాలో. అది మీరు తెర మీద చెప్తేనే చూస్తేనే బాగుంటది, నేను చెప్తే బాగుంటది. ఇంకా స్పిరిట్ కి వచ్చేసరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ గారు ఎట్లా తీస్తారు, ఢిల్లీలో చేసాం షూటింగ్, అది ఢిల్లీలో, అది కూడా బాగానే ఉంది. ఇంకేమున్నాయి ఇంకా డ్రాగన్, అబ్బో డ్రాగన్ అసలు అది కొంచెం చెప్పండి అన్న. నా గురువు గారు, యాక్టింగ్ గురు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు అడిగారు గారు డీపీలో ఎన్టీఆర్ గారిని మీ ఫ్యానా ఎందుకు పెట్టుకున్నారని చెప్తే, నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్ యాక్టింగ్ కి. ఆయన లాగా నేను యాక్టింగ్ చేయాలని చెప్పేసి ఎప్పటికుంటది. ఆయనతో నేను 3 సినిమాలు చేశాను. జయలవకుశలో మంచి ట్రాక్ అయినది, అది చాలా సరదాగా ఉంటారు. నాకు రెమో అంటే చాలా ఇష్టము. ఆయన ఇన్స్పిరేషన్ నాకు యాక్టింగ్ లో, అందు గురించి డీపీ పెట్టుకున్నాను. బ్రదర్స్ అందరికి చెప్తున్నాను, నేను డీపీ ఆయన గురించి పెట్టుకున్నాను. ఆయన నాకు యాక్టింగ్ గురు. ఆ సినిమా కూడా చాలా బాగా వస్తున్నాడు. ఆయన చాలా రోజుల తర్వాత బక్కగా అయ్యారు. ఆ గడ్డము అంతా డ్రాగన్ అంటే తెలిసి ఎంత పెద్ద ఉంటది ఆ జంతువు, అది ఎంత పెద్ద ఉంటది, అది యానిమల్. అంత పెద్ద ఉంటది సినిమా కూడా, అంత పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఆలోచి దానంత డ్రాగన్ చాలా. ఒక ఇంటర్వ్యూలో నేను డ్రాగన్ అనడానికి డ్రైగన్ ఏదో అన్నాను, మన టీవీలో ఏదో సినిమా మొన్న ఉస్తాద్ భగత్ సింగ్, దానికి పెద్ద అది చేశారు. నేను అంత చదువుకొని లేను, ఏదో నాకు వచ్చినట్టు చెప్తున్నాను. నీ కరెక్ట్ లేకపోతే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు కదా, ఒకరికి ఎక్కిరిచా నీ లైఫ్ చూసుకోవచ్చు కదా. ఆడెవడో కామెంట్ పెడతాడు, వాడు ఏం ఉండడు అసలు. నీ లైఫ్ నువ్వు ఈ కామెంట్ పెట్టే బదులు మీ అమ్మ నాన్నకి వెళ్ళి అక్కడ మీ అమ్మ నాన్న కన్నా పని చేసి వాళ్ళకన్నా సాయం చేయి, పుట్టించిన వాళ్ళు. ఈ కామెంట్ లో టైం వేస్ట్ చేసే బదులు ఏదో తప్పు వెళ్ళిపోయింది, వెళ్ళిన దానికి పెద్ద అది రణరంధ్రం గుంజడం అవసరం లేదా. మన అమ్మ నాన్న ఫస్ట్ మెయిన్, దాని తర్వాత నాకు వచ్చి కామెడీ. వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టించిన అమ్మకు ఏం పెట్టాడంట కానీ చిన్నమ్మకు గాజులు కొనిస్తా అన్నట్టుంది. అమ్మ నాన్నకి ఏం చేయడు కానీ ఈ కిందికి వచ్చి భాషణలు ఇస్తా ఉంటాడు వాడు ఎవడో. అండ్ స్పిరిట్ అంటే ఇప్పుడు మన ప్రభాస్ గారితో మీరు ఇంటరాక్షన్ అయిందా అసలు? హీరో గారితో అయింది ఒక 2 days, ఎక్కువ శాతం విలన్తోనే ఉంది నాది. అట్లా బాగా వస్తుంది సినిమా, చాలా బాగా వస్తుంది. అండ్ వంగా గారు అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీన్ ని? ఆయన ఇక్కడ వరంగల్ కాబట్టి నా లాంగ్వేజ్ కి ఆయన లాంగ్వేజ్ కి మస్తు సెట్ అవుతుంది, చాలా సరదాగా ఉంటాడు. ఆయన ఎప్పుడో నేను పెళ్లి చూపుల కన్నా ముందు నుంచి నాకు తెలుసు, నేను మిస్ అయిన కొన్ని సినిమాలు ఆయన నాకు క్లోజ్ ఫ్రెండే సారు. వరంగల్ దగ్గర ఆయన భద్రకాళి టెంపుల్ దగ్గర వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు, సార్ వాళ్ళది. అందుకే ఆయన బ్యానర్ పేరు కూడా భద్రకాళి ప్రొడక్షన్స్ అని ఉంటది. అట్లా క్లోజ్. అంత పెద్ద చెప్పాల్సినంత క్యారెక్టర్ ఓకే. అంత పెద్ద సినిమాలు నేను ఉన్నాను, పారడైస్ లాంటి సినిమా, డ్రాగన్ సినిమా లాంటి అట్లాంటి సినిమాలు, నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అది రివీల్ చేయాలనుకోవట్లేదు. సినిమా రిలీజ్ అయ్యే టైపు నేనే వచ్చి కూర్చొని కంపల్సరీ ఇంటర్వ్యూ ఇస్తాను. చిరంజీవి గారి సినిమా అయినా సరే, ఇంకోటి నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా అయినా సరే, ఇంకా చాలా ఉన్నాయి, అది బయోలో ఉన్నాయి కదా నా ఇన్స్టాగ్రామ్, అన్ని సినిమాలు చేస్తున్నాను.
సూపర్ అన్న అసలు. చూడని వాళ్ళు అయితే నా బయోకి వెళ్ళండి, వెళ్ళి చూడండి నేను ఏమేమి సినిమాలు చేస్తున్నానో ఖచ్చితంగా చూడండి. ప్లస్ నాకు కూడా నేను అందరికి సపోర్ట్ చేయి ఇన్స్టాగ్రామ్ ఐడికి అన్ని అందరికి చెప్తున్నాను, కానీ నాకు వాళ్ళే ప్రేక్షకులే చేస్తారు. నా కంటెంట్ నచ్చితే నేను ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళు చూసి గుర్తు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చకున్నా సరే నచ్చుతుందని అనుకుంటూ నా ఐడికి కూడా లైక్ చేయండి, ఫాలో చేయండి అంతే. నేను ఫస్ట్ టైం చెప్పుకుంటాను నా ఐడికి కూడా ఫాలో చేయండి అని. యా. అండ్ అన్న మీరు ఇంతకు ముందు మీ బాడీ అండ్ ఇప్పటికి చాలా చేంజ్ అయింది కదా, అవును. అంటే ఫస్ట్ మీ రియాక్షన్ అంటే దానికి ముందు ఉంటారు ఇప్పుడు ఆడియన్స్, మళ్ళీ ఇప్పుడు అంటే రియాక్షన్ మీకు ఎట్లా? కొంచెము కష్టమైంది, కొన్ని సినిమాలు కూడా తగ్గాయి నాకు అప్పటికి ఓకే. ఇప్పటికి. ఆహాహా. చెప్పినా కదా ఇంత ముందు, నేను రేమో అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పుకోవాల్సి ప్రేక్షక వస్తుంది. దేవుళ్ళకి కూడా పక్కకు ఫోటో వేసి మీరు చూపించాల్సి వస్తుంది, లేకపోతే టక్కుమని గుర్తుపట్టేవాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే అమ్మ, చెప్పి ఒక మాట ముగించేసాము. కళాకారుడు అనేవాడికి ప్రతిసారి ప్రతి మూమెంట్ ప్రతి సినిమాకు మార్చుకుంటా ఉండాలి. యాక్టింగ్ పరంగా అయినా సరే, బాడీ లాంగ్వేజ్ పరంగా అయినా సరే, ఏదైనా సరే ఎప్పుడు ఒకటే లాగుంటే అంతే అన్నట్టు ఉంటుంది. మారితే స్టాక్ అవుతాడు, అరే ఇతనా అన్నట్టు. అట్లనే అనుకోండి, నేను కూడా మారి సినిమాలు ఫిట్గా చేస్తున్నాను అని అనుకోండి, అది అంతే. సార్. అండ్ మీకు ఎప్పుడైనా విలన్ కాకుండా అంటే హీరోగా అవ్వాలి లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలని నువ్వే చెప్పాలా, హీరోగా చేయొచ్చా? చెయ్యొచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న లుక్ ఆడియన్ లాగా చెప్పరాదు, ఏముంది చెయ్యొచ్చు అన్న. చూసాం ఏదైనా అవకాశం మీ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా చూసి వస్తే హీరోలాగా కూడా చేసాం, ఏముంది హీరోలాగా కూడా చేసాం. డైరెక్షన్ ఏమన్నా అనుకుంటున్నారా? డైరెక్షన్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్ లో హీరో ఎందులో డైరెక్షన్ మాత్రం చేస్తా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను తీసే యాంగిల్స్ గానీ, కొన్ని స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, మంచి స్టోరీ టెల్లర్ నేను, మంచి స్టోరీస్ ఉన్నాయి. నేను రాసి పుస్తకం చదువుతా ఉంటాను నేను అన్ని పుస్తకాలు. ఇంకొక క్వశ్చన్ కూడా, మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది కూడా నేను తెలుగు చాలా చక్కగా మాట్లాడతాను, ముస్లిం అయ్యి కూడా తెలుగు మాట్లాడుతున్నాను అని చెప్పి మీది ఏం కులము అని చెప్పి. ఒకటి చెల్లె, నేను చెప్పేది ఏంటంటే కళాకారుడికి ఒక మిలిటరీలో ఉన్న ఒక జవాన్కి మాకు సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. మిలిటరీలో కూడా మీరు ఉద్యోగానికి ఎక్కేటప్పుడు ఫస్టే నేర్పించేస్తారు, మీ కులం బంధము నల్ల తెల్లగా ఏముండదు, మీరు ఓన్లీ దేశాన్ని గురించి పనిచేయాలి. మేము ఫస్ట్ యాక్టర్స్గా స్టార్ట్ చేసేటప్పుడే ఫస్టే మైండ్లో ఉండాల, కులం మతం అనేది ఏది ఉండదు, ఓన్లీ ఒకటే ఒక కులం, సినిమా కులం, కళాకారుల కులం సినిమా కులం. మేము కళాకారులము, అది హిందూ వేషమైనా, ముస్లిం వేషమైనా, క్రిస్టియన్ వేషమైనా, సిక్ సాయి ఏ వేషమైనా వేసుకోవాల్సిందే. ఈరోజు బొట్టు పెట్టుకొని యాక్టింగ్ చేయాలా, రేపు టోపీ పెట్టుకొని యాక్టింగ్ చేయాలా, ఎల్లుండి చచ్చిపోయిన గెటప్ ఇవ్వాలా, గుడి ముంగట ఆడుకునే తినే గెటప్ ఇవ్వాలా, ఏదైనా సరే ఇవ్వాలా. అట్లాంటప్పుడు నీ ఫీలింగ్స్ ఉండదు, ఫీలింగ్స్ ఉంటే నువ్వు చేయలేవు. అట్లాంటి మేము అన్ని వదిలిపెట్టేస్తాం ఫస్టే. ఓన్లీ సినిమా కులం, ప్రేక్షకులకు చెప్తున్నా, మాది ఓన్లీ సినిమా కులం. అట్లయితే నేను సినిమా ఆర్టిస్ట్ లాగా కొనసాగలేదు, ఈ ఫీలింగ్స్ ఉండవు. అది ఇప్పుడు చెప్పొచ్చు చాలా మంది ఫీలింగ్స్ ఉంటాయంట, కాస్ట్ ఫీలింగ్ ఉంటుందంట సినిమా ఇండస్ట్రీలో, అందరు బయట చెప్పుకునేది, లోపల ఏముండదు. అట్లా అయితే పెద్ద పెద్ద స్టార్ ఆర్టిస్టులు గారు, పెద్ద పెద్ద హీరోలు కాలేరు, విలన్స్ కూడా హీరోలు అయిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు కొనసాగుతున్నారు. అట్లా ఏముండదమ్మా, నల్ల తెల్ల పొట్టిగా పొడుగా ఏముండదు, కులం మతం సినిమా ఇండస్ట్రీకి ఏముండదు. నీకు యాక్టింగ్ ఉంది, నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, నువ్వు టాలెంట్ ఉంటేనే అవుతుంది. టాలెంట్ లేనోడు 1000 మాటలు మాట్లాడతాడు, ఆడ తీసుకోరంట, నేను పొట్టి ఉన్నా, నేను నల్ల ఉన్నా, నేను పొడుగు ఉన్నా, నేను తీసుకోరంట, వాళ్ళు ఏదో వాళ్ళ కొడుకులకి రానిస్తారంట అని చెప్పేసి. అట్లా అనుకుంటే ఒక చిరంజీవి గారు రాకపోయేవారు, రవితేజ గారు రాకపోయారు, నాని గారు రాకపోయేవారు, ఎంతమంది హీరో, రవితేజ గారు, ఎంతమంది హీరోలు ఉన్నారు సొంతంగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. మొన్న వచ్చిన కిరణ్ అబ్బవరం దాకా, చనిపోయిన ఉదయ్ కిరణ్ దాకా ఎంతమంది ఉన్నారు, ఓన్గానే వచ్చారు కదా. మళ్ళీ మీరు అనుకుంటే క్యాస్ట్ ఫీలింగ్ అని ఉంటే ఏడే వచ్చేటోళ్ళు, అట్లా రారు కదా. ఓ మహాన్ భావుడు ఎన్టీఆర్ గారు కూడా సొంతంగానే వచ్చారు, అప్పుడు వాళ్ళకి ఎవరున్నారు, ఎవరు లేరు. మళ్ళా కృష్ణ గారు కూడా సొంతంగానే వచ్చారు. అట్లా ఏముండదమ్మా, అందరు మేము సినిమా కులం. అది నువ్వు అడిగిన దానికి కొంచెం నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను క్వశ్చన్స్. ప్రేక్షక దేవుళ్ళు అరే యాంకర్ అడగకముందు నేనే చెప్పేస్తున్నాడు. అందుకని చెప్పి చెప్పేస్తున్నారు. ఇంటర్వ్యూ కాదమ్మా, ఉన్నది మాట్లాడుతున్నాం. అతికిస్తే వాళ్ళు గుర్తుపట్టేసారు, వీడు అతికిచ్చి చెప్తున్నాడు. ఇంతకుముందు చేసిన చేయి చేయకుండా అదే పబ్లిక్ సిటీ గురించి చెప్పుకుంటారు, కానీ ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంతే. అది
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్ యూ మహాలక్ష్మి. ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, నక్షత్ర మీడియా అని చెప్పి చాలా మంచి ఛానల్, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. రెగ్యులర్గా మంచి కంటెంట్, మంచి ఇంటర్వ్యూలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా చాలా మంచి ఇంటర్వ్యూలు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నక్షత్ర మీడియా మొత్తం ప్రేక్షక మేనేజ్మెంట్కి చెప్తున్నాను, మంచి మంచి ఇంటర్వ్యూలు చేయండి. నాలాంటి ఆర్టిస్టులకు, జెన్యున్ ఉన్న ఆర్టిస్టులకు మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళే మీకు సపోర్ట్ ఇస్తారు. జెన్యున్గా లేని వాళ్ళని తీసుకొచ్చి అతికెబెట్టి కూర్చోబెడితే అది ఎంత చేసినా మీరు వేస్ట్. జెన్యున్గా ఉన్న పర్సన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అడగండి, మనసులో మాటలు, అతని బాధలు, అతను పడ్డ కష్టాలు అడగండి. అదే రీచ్ అయిపోతుంది, అదే పోతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.